కడప జిల్లా బద్వేల్ సిఐటియు పట్టణ కార్యాలయం నందు సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త ఆందోళనను జయప్రదం చేయాలని కోరుతూ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికుల హక్కులను పునరుద్ధరించాలని, పని ప్రదేశంలో సమానత్వాన్ని, భద్రతను పెంచాలని, అసంఘటిత రంగ కార్మికులను రిజిస్ట్రేషన్ చేసే వారికి పెన్షన్తో సహా సామాజిక భద్రత అందించాలని, భవన నిర్మాణ కార్మికులను ఈఎస్ఐ పథకంలో చేర్చాలని, సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఈ శ్రమ పోర్టల్లో నమోదు చేసుకున్న కార్మికులందరికీ ఆరోగ్య పథకాలు, ప్రసూతి ప్రయోజనాలు, జీవిత వైకల్య బీమా అమలు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000గా నిర్ణయించి అమలు చేయాలని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, డైలీ వేజ్, కంటిన్యూజెంట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న స్క్రీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని, ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచి రోజు వేతనం 600 రూపాయలు చేయాలని, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకం అమలు చేయాలని, రైతులు, పేదల పాలిట ఉరితాడు లాంటి 2020 నూతన ఎలక్ట్రిసిటీ బిల్లును ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ మోటార్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించరాదని, ధరల పెరుగుదలను నియంత్రించి ఆహారం, మందులు, వ్యవసాయ ఉపకరణాలు, నిత్యావసరాలపై జీఎస్టీని తగ్గించాలని, పెట్రోలియం ఉత్పత్తులు, వంట గ్యాస్పై సెంట్రల్ ఎక్స్చేంజ్ డ్యూటీ తగ్గించాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, వలస కార్మికులకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని, ఇప్పటికే ఉన్న అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం 1979లో బలోపేతం చేయాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తదితర డిమాండ్ల సాధనకై సిఐటియు అఖిల భారత కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో కార్యక్రమంలో భాగంగా బద్వేల్ పట్టణంలో నిర్వహించే ధర్నా కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు నిత్యావసర సరుకుల ధరని ఈరోజు తగ్గించాల్సినటువంటి అవసరం ప్రాథమికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అట్లాగే ఈరోజు నిరుద్యోగం పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు మన ప్రజా సంపదగా ఉన్నటువంటి ప్రభుత్వ సెక్టార్లో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రైవేటు రంగాన్ని పెంచి పోషిస్తూ ప్రభుత్వ రంగాన్ని ఈరోజు నిట్టనిలువునా కూర్చేటువంటి విధానాలకి ఈరోజు ప్రభుత్వం ఈరోజు రెడ్ కార్పెట్ పరిచి ఈరోజు పెట్టుబడిదారులకు అప్పచెప్పేటువంటి విధానాన్ని ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా తిప్పికొట్టేదానికి ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు, నిరుద్యోగ